సమంత ప్రస్తుతానికి సమంత వైవాహిక జీవితం తర్వాత అంటే దాదాపుగా అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత లైఫ్ స్టైలు ఆమె చేస్తున్నటువంటి సినిమాలు కావచ్చు, లేకపోతే ఆమె చేస్తున్నటువంటి వెబ్ సిరీస్ కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్నాయనే చెప్పొచ్చు. సో, సమంత విడాకుల తర్వాత ఆరోగ్యరీత్యా కూడా చాలా ఇబ్బందులు పడ్డట్టు మనం చూసాము. సో, ఆమె గత కొంతకాలంగా అంటే ఒకానొక టైంలో ఆమె ఈ హెల్త్‌కి సంబంధించినటువంటి ఇష్యూలో సినిమాలకు నేను దూరంగా ఉండబోతున్నాను. దాదాపుగా కొన్ని మంత్స్ నేను రెస్ట్ తీసుకోబోతున్నాను. విదేశాలకు వెళ్ళిపోతున్నాను. ట్రీట్మెంట్ నిమిత్తం అన్నట్టుగా ఆవిడ చేసినటువంటి పోస్ట్ గాని, ఇవన్నీ కూడా మనం చూసాము. అండ్ సమంత గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అంటే తనకు సంబంధించినటువంటి అప్డేట్ కానీ, లేకపోతే సొసైటీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రతిదీ సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకునే ఉంటారు. బట్ సమంత విడాకుల తర్వాత ఆమె పెళ్ళికి సంబంధించినటువంటి అంశాలు కానీ, లేకపోతే తన రిలేషన్‌షిప్ స్టేటస్‌కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఎక్కడా కూడా ఏవి బయటికి రాలేదు. బట్ రీసెంట్‌గా అంటే అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాల పెళ్లి తర్వాత సమంత కూడా మరో పెళ్లి చేసుకోబోతున్నారని, ఒక స్టార్ డైరెక్టర్‌తో సమంత రిలేషన్‌లో ఉన్నారని, ఇలా చాలా అంశాలు బయటకొచ్చాయి. బట్ వాటన్నిటికి కూడా సమంత ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు. అండ్ సమంత అంటే చైతన్య పెళ్లి తర్వాత చాలామంది కూడా సమంతకి సపోర్ట్ చేస్తూ చాలామంది బీ స్ట్రాంగ్ అని ఇలా చాలా మెసేజ్‌లు పెట్టారు. బట్ తనకు కూడా ఒక మంచి లైఫ్ ఉండాలని సమంత ఫ్యాన్స్ అంతా కూడా కోరుకున్నారు. బట్ ఎందుకో గత కొద్ది కాలంగా సమంతకి సంబంధించినటువంటి ఒక అంశం, ముఖ్యంగా తన రిలేషన్‌కి సంబంధించినటువంటి ఒక అంశం అయితే సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా వినిపిస్తూ ఉంది. మరి సమంత పలానా డైరెక్టర్‌తో డేటింగ్‌లో ఉన్నారని, సమంత త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, సమంత పలానా వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళబోతుందని, ఇలాంటి ఎన్నో అంశాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి అసలు సమంత నిజంగా ఎవరితో డేటింగ్‌లో ఉంది? ఎందుకు ఒక్కళ్ళ పేరే పదే పదే వినిపిస్తుంది? అసలు ఆ వ్యక్తి ఎవరు? ఏంటనేది ఒకసారి చూద్దాం. సో, సమంత డేటింగ్‌లో ఎక్కువగా వినిపించిన పేరు ఒకసారి చూసినట్టయితే దర్శకుడు రాజు నిడిమోరుతో నటి సమంత ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో చర్చ బాగా వినిపించింది. ఇక పికిల్ బెల్ టోర్నమెంట్‌లో చెన్నై జట్టుకు యజమానిగా ఉన్నటువంటి సమంత ఆ టోర్నీ ఆరంభోత్సవంలో రాజ్‌తో కలిసి సందడి చేసినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆయన చేతిని శామ్ పట్టుకున్నటువంటి ఫోటోలు బయటకొచ్చాయి. సో, దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ వార్తలు బాగా వినిపించాయన్నమాట. మరోవైపు ఏంటంటే సో, ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్, హనీ బన్నీలో సమంత రాజ్‌తో కలిసి పనిచేశారు కాబట్టి వీరిద్దరి మధ్య ఏదో ఒక రిలేషన్ నడుస్తుందనేది ఒకటి బాగా వినిపించింది. ఇప్పుడు ఈ ఫోటోస్ కూడా బాగా వైరల్ అవ్వడంతో సో, సమంత పలానా వాళ్ళతో రిలేషన్‌లో ఉన్నారనే ఒక అంశం అయితే బయటకొచ్చింది. మరి దీనిపైన సమంత ఏ విధంగా రియాక్ట్ అవుతారు? డైరెక్టర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది మనకింకా తెలియాల్సి ఉంది.